ఫుల్ యాడర్ని డిజైన్ చేయాలి 4:1 మక్స్ యూస్ చేసుకుని. సో మనకి ఇచ్చేది వచ్చేసి 4:1 మక్స్. 4:1 మక్స్ ఇన్ ద సెన్స్ 4 ఇన్పుట్స్. ఇన్పుట్ I0, I1, I2, I3 అండ్ సింగిల్ అవుట్పుట్. 4:1 మక్స్కి ఉండేది ఇదే కదా, లైక్ అరేంజ్మెంట్. 4 ఇన్పుట్స్, ఇన్పుట్ 0, ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3 అండ్ సింగిల్ అవుట్పుట్. అండ్ 2 సెలెక్టర్ లైన్స్ ఉంటాయి కదా 4:1 మక్స్కి సంబంధించి, 2 సెలెక్టర్ లైన్స్. సో ఫుల్ యాడర్ డిజైన్ చేయడానికి 2 4:1 మక్స్ అవసరం అవుతుంది. ఒకటేమో సమ్ రిజల్ట్ని ఇండికేట్ చేయడానికి, ఒకటి సమ్ ఇండికేట్ చేయడానికి, ఇంకొక 4:1 మక్స్, ఇంకొక 4:1 మక్స్ విత్ ఇన్పుట్ 4 ఇన్పుట్స్ I0, I1, I2 అండ్ I3. 4:1 మక్స్. సో సింగిల్ అవుట్పుట్. మళ్ళీ 2 సెలెక్టర్ లైన్స్, 2 కామన్గా ఇచ్చేసుకోవచ్చు. ఒకటేమో సమ్ ఇండికేట్ చేయడానికి, ఇంకొకటేమో క్యారీ, ఫుల్ యాడర్కి సంబంధించిన క్యారీని ఇండికేట్ చేయడానికి ఒకటి. అండ్ సీన్, సమ్ ఇక్కడ వచ్చేసింది, క్యారీ ఇక్కడ వచ్చేసింది. ఫుల్ యాడర్కి సంబంధించిన ట్రూత్ టేబుల్, లైక్ సమ్, క్యారీ అక్కడ. సో వీ హ్యావ్ దట్ ఏ ఇన్పుట్ ఓవర్ హియర్ యాజ్ కామన్ టు పైన మల్టీప్లెక్సర్కి, కింద మల్టీప్లెక్సర్కి కామన్గా ఏ ఇన్పుట్ ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి బి. ఏ ఇన్పుట్, బి ఇన్పుట్ ఉంది. అండ్ సి ఇన్పుట్ వచ్చేసి మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సి ఇన్పుట్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సి ఇన్పుట్ మార్చొచ్చా అంటే ఆఫ్ కోర్స్ ఇక్కడ లైక్ ఏ, బి, సిఎన్ ఇచ్చుకోవచ్చు. బట్ సర్క్యూట్ డిజైన్ కాంప్లెక్స్ అయిపోతుంది. సింప్లిఫికేషన్, టేబులర్ ఫామ్ అది కొంచెం గజిబిజిగా ఉంటుంది. కాబట్టి ఏబి ఇక్కడ ఇచ్చి సిఎన్ ఇక్కడ ఇచ్చేసారు. ఇప్పుడు సిఎన్ ఏం ఇన్పుట్ ఇస్తే ఈ కాంబినేషన్, ఈ రిజల్ట్ వస్తుంది. లైక్ 0 0 0 ఇచ్చినప్పుడు ఇక్కడ 0 అపియర్ అవ్వాలి, ఇక్కడ 0 అపియర్ అవ్వాలి. అప్పుడైతే ఏ ఇన్పుట్ కాంబినేషన్ ఇక్కడ ఇవ్వాలి. ఒక టేబులర్ ఫామ్ హెల్ప్తో మనం అది ఇవాల్యుయేట్ చేసేయచ్చు. ఒక టేబులర్ ఫామ్ లైక్ I0కి ఏం ఇన్పుట్, I1, I2, I3కి ఏం ఇన్పుట్ ఇవ్వాలి, దేనికి సంబంధించి, సిఎన్కి సంబంధించి. కాబట్టి ఇటువైపు సిఎన్ అండ్ సిఎన్కి సంబంధించిన కాంప్లిమెంట్ సిఎన్ బార్. ఈ టేబులర్ ఫామ్ అయితే రెడీ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఏ వాల్యూస్ రావాలి అంటే ట్రూత్ టేబుల్కి వెళ్ళిపోయి ఏ 0 1 2 3 4 5 6 7 వాల్యూస్కి సిఎన్ 0 అండ్ సిఎన్ 1 ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇంకో లైక్ 0 0 సిఎన్ 0 దేనికి, 0 వాల్యూకి. సిఎన్ ఇస్ 0 అంటే సిఎన్ బార్ కదా, ఇన్ ద సెన్స్ సిఎన్ బార్ ఏ వాల్యూకి, 0కి. అలాగే ఇంకొక 0 సిఎన్ బార్ 2 సిఎన్ ఇస్ 0 ఇన్ ద సెన్స్ ఇట్స్ సిఎన్ బార్ ఫర్ 2, సిఎన్ బార్ ఫర్ 2. అండ్ ఇంకొక 0 2 తర్వాత 4 సిఎన్ ఇస్ 0 ఇన్ ద సెన్స్ ఇట్స్ సిఎన్ బార్ ఫర్ వాల్యూ 4. అలాగే సిఎన్ ఇట్స్ 0 for 6, సిఎన్ ఇస్ 0 for 6. తర్వాత సిఎన్ ఇస్ 1 for 1, సిఎన్ ఇస్ 1 for 1. సిఎన్ ఇస్ 1 for 3. కేర్ఫుల్గా వాచ్ చేస్తే 0 1 2 3 4 5 6 and 7 ఈ ప్యాటర్న్లోనే వచ్చేస్తుంది. ఆల్రైట్. సో ఇది టేబులర్ ఫామ్. ఒకవైపు సిఎన్, ఒకవైపు I0. అంటే లైక్ సిఎన్ ఏ వాల్యూ ఆఫ్ సిఎన్ ఇక్కడికి ఇస్తే ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ని మనం జనరేట్ చేయొచ్చు అని చెప్పి, ఇది సిఎన్ బారా ఇక్కడ నుంచి తెలిసిపోతుంది. అండ్ ఓకే, సమ్కి డిజైన్ చేయాలి. సమ్కి డిజైన్ చేసినప్పుడు ఏం చెక్ చేసుకుంటామంటే ఏ వాల్యూ ఆఫ్ సమ్ ఇస్ 1 for which value of ఇది 0 1 2 3 4 5 6 7లో 0 నుంచి 7 వాల్యూస్లో ఏ వాల్యూ సమ్ 1కు ఉంది. చూడండి, సమ్ ఇట్స్ 1 for 1, సమ్ is 1 for 1, సమ్ is 1 for 1. సో 1ని సర్కిల్ చేసుకుంటాం. అండ్ సమ్ is 1 for 2, for the value 2, decimal 2, sum is 1 for 2. సో 2ని ఎన్సర్కిల్ చేసుకుంటాం. అండ్ అలాగే సమ్ is 1 for 4 కూడా ఎన్సర్కిల్ చేసుకుంటాం. ద సేమ్ సమ్ is 1 for 7, సమ్ is 1 for 7. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ కాలంలో ఏది ఎన్సర్కిల్ అయింది, సిఇన్ బారా, సిఇన్ ఎన్సర్కిల్ అయింది. సో ఈ కాలంలో సిఇన్ వచ్చేస్తుంది. అలానే ఈ కాలం తీసుకుంటే
సి ఇన్ బార్ సెలెక్ట్ ఎన్సర్కిల్ అయిందా, సి ఇన్ ఎన్సర్కిల్ అయిందా, సి ఇన్ బార్ ఎన్సర్కిల్ అయింది. సో ఇక్కడ సి ఇన్ బార్ వచ్చేస్తుంది. సో ఇదేం చెప్తుంది, I0 ఈజ్ ఈక్వల్ టు సిఇన్, I1 ఈజ్ ఈక్వల్ టు సిఇన్ బార్. ఈ కాలం చూసుకుంటే మనకి సిఇన్ బార్ ఎన్సర్కిల్ అయింది. సో ఇక్కడ సిఇన్ బార్ వచ్చేస్తుంది. అంటే I2 ఇన్పుట్ I2 సమ్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇన్పుట్ I2 సిఇన్ బార్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఒక నాట్ గేట్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ I3 ఏం ఎన్సర్కిల్ అయింది, సిఇన్. సో సిఇన్ యాజ్ ఇట్ ఈస్. ఇదిగోండి ఇక్కడ మనకి సిఇన్ ఇన్పుట్ ఉంది. ఇక్కడ ఈ కాలం నుంచి ఏం చెప్తుంది, I0 is equal to Cin. I0 is equal to same straight away Cin. ఎలాంటి మధ్యలో ఎలాంటి గేట్ లేకుండా I0 is equal to Cin. మరి I2 వచ్చేసి I2 Cin బార్. సో ఇక్కడ కేర్ఫుల్గా ఇక్కడ ఈ పాయింట్ వరకు మనకు Cin ఉంది. ఇక్కడ నాట్ గేట్ పెట్టుకుంటే ఆ నాట్ గేట్ అవుట్పుట్ వచ్చేసి Cin బార్. ఇప్పుడు ఈ ఇన్పుట్ I1కి ఇస్తాం, ఎందుకంటే I1 ఈ టేబులర్ రిలేషన్షిప్ ప్రకారం I1 ఈజ్ ఈక్వల్ టు Cin బార్. ఇన్ ద సేమ్ వే I2 ఈజ్ ఈక్వల్ టు Cin బార్. ఇక్కడ ఆల్రెడీ Cin బార్ ఉంది నాట్ గేట్ నుంచి. సో ఇక్కడ నుంచి ఒక ఇన్పుట్ ఇలా ఇచ్చేస్తాం, I2 ఈక్వల్ టు Cin బార్. మళ్ళీ I3 Cin స్ట్రైట్ అవే, I3 ఈక్వల్ టు Cin. I3 ఇక్కడ ఉంది అండ్ Cin ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇదిగోండి స్ట్రైట్ అవే ఈ కనెక్షన్ I3కి ఇచ్చేస్తే అది సమ్ పార్ట్ డిజైన్ చేసినట్టే. క్యారీ పార్ట్ చెక్ చేయాలి. వన్స్ అగైన్ ఇదే టేబులర్ ఫామ్ నుంచి ఈసారి క్యారీకి సంబంధించిన ట్రూత్ టేబుల్ ఎత్తుక్కోవటమే. లైక్ ఏ వాల్యూస్ ఆఫ్ Cin 0 అంటే లైక్ వన్స్ అగైన్ 0 Cin 0 వచ్చేసి 0కి 2 in the sense 0 1 2 3 4 5 6 and 7. ఇది ఎలా వేసుకున్నాం, ఏ వాల్యూ ఆఫ్ Cin is 0, ఏ వాల్యూ ఆఫ్ Cin is 0, ఏ వాల్యూ ఆఫ్ Cin is 0 for 0, Cin is 0 for 0 అందుకే తీసుకున్నాం. Cin is 0 for 2 కాబట్టి ఇక్కడ 2 వేసుకున్నాం. Cin is 0 for 4 కాబట్టి ఇక్కడ Cin బార్ కదా 4. Cin is 0 for 6, Cin is 0 for 6. అండ్ అలాగే Cin is 1 for 1, Cin is 1 for 1, Cin is 1 for 3, Cin is 1 for 3, Cin is 1 for 5, ఇది 5, Cin is 1 for 7, ఇదిగో 7. ఇప్పుడు క్యారీ పార్ట్కి ఎన్సర్కిల్ చేయాల్సి ఉంటుంది. క్యారీ పార్ట్కి కన్ఫ్యూజన్ లేకుండా ఇది చెరిపేసుకుంటే బెటర్. లైక్ సమ్ కూడా క్యారీ పార్ట్ ఈ కాలం క్యారీ ఈజ్ 1 for 3 అంటే 1 ఎన్ సర్కిల్ లేదు, 0 ఎన్ సర్కిల్ లేదు, 1 ఎన్ సర్కిల్ లేదు. అది లైక్ అది ఓవర్ రైడ్ అవ్వకుండా ఎక్కడుంది, క్యారీ ఇన్ ఈజ్ 1 for 3, క్యారీ ఇన్ ఈజ్ 1 for 3 ఎన్ సర్కిల్ చేసుకుంటాం. అండ్ ఫర్దర్ మూవ్ అయితే క్యారీ ఈజ్ 1 for 5, క్యారీ ఈజ్ 1 for 5. In the same way carry is 1 for 6 and carry is 1 for 7. ఈ ఎన్సర్కిల్మెంట్కి వెళ్ళినప్పుడు కొంచెం కంగారు అనిపిస్తుంది బిగినర్ అయితే. ఇక్కడేమో ఈ కాలంలో ఎన్సర్కిల్ అవ్వలేదు, ఈ కాలంలో 2 ఎన్సర్కిల్ అయినాయి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఇస్, ఏది ఎన్సర్కిల్ అవ్వకపోతే అది 0. ఇన్ ద సెన్స్ I0 క్యారీకి సంబంధించిన ఇన్పుట్ I0 ఈజ్ ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా I0ని ఇన్పుట్ 0ని 0తోనే ఉంచుతాం, ఆ టేబులర్ ఫామ్ చెప్తుంది. అండ్ I1 ఏం ఎన్సర్కిల్ అయింది, Cin. సో Cin ఇదిగోండి ఇక్కడ వరకు Cin ఎక్స్టెండ్ అయింది. సో Cin I1 కనెక్ట్ చేసేస్తాం ఈ కనెక్షన్ ఇవ్వడానికి. అండ్ ఇక్కడ I2 కూడా Cin, I2 కూడా Cin, ఇదిగోండి I2 కూడా Cin. సో ఇదే వైర్ ఇదే కనెక్షన్ ఎక్స్టెండ్ చేసేస్తాం. అండ్ 2 ఎన్సర్కిల్ ఈ కాలంలో 2 నెంబర్స్ ఎన్సర్కిల్ ఉన్నప్పుడు అది 1 అవుతుంది. ఏమీ ఎన్సర్కిల్ అవ్వకపోతే అది 0, 2 కూడా ఎన్సర్కిల్ అయితే అది 1. సో త్రూ అవుట్ ద ఎంటైర్ ఆపరేషన్ ఫుల్ యాడర్కి సంబంధించిన ఈ 0 to 7 కాంబినేషన్ వరకు ఇది 0 మెయింటైన్ చేస్తాము. I3 వచ్చేసి ఆ టేబులర్ ఫామ్ నుంచి వచ్చిన 1 మెయింటైన్ చేస్తాము. ఇది కంప్లీట్ డిజైన్ ఫర్ అ ఫుల్ యాడర్ యూజింగ్ 4:1 mux.